నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఎన్ని పార్టీలు అధికారం కోసం సమరాంగణంలో తలపడినప్పటికీ ఒక్కరిని మాత్రమే విజయం వరిస్తుంది. వారు అధికార పీఠం మీదకి వస్తారు. మిగిలిన పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఎన్నడైనా గాడి తప్పి వ్యవహరిస్తూ ఉంటే వారిని అప్రమత్తం చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉంటే ప్రజల తరపున పోరాటాలు చేయాలి. తద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి. అధికారంలో ఉన్నవారు తాము నిరంతరం ప్రజా సంక్షేమానికి అభివృద్ధికే కట్టుబడి ఉన్నామని నిరూపించుకుంటూ ముందుకు సాగాలి. వీరిలో ఎవరు ఎక్కువగా ప్రజలను మెప్పించగలుగుతారో వారు ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించాలి. ఇది మనం ఎరిగిన ప్రజాస్వామ్య సంస్కృతి. కానీ ఇప్పుడు జరుగుతుందేంటి? ఒక పార్టీ అధికారంలోకి రాగానే రెండో పార్టీ వారిని భయపెడుతుంది. వారి మీద కేసులు పెట్టి వేధిస్తుంది. వారందరూ భయంతో ఉన్న ఊర్లు, రాష్ట్రం, దేశం విడిచి పరారైపోతారు. అజ్ఞాతంలో బతుకుతూ ఉంటారు. ఏదో ఒకనాటికి తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకపోతుందా అని చూస్తుంటారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి వచ్చి ఊర్లలో వాళ్తారు. అప్పటిదాకా తమను వేధించిన వారిని వెంటాడుతారు, తరిమి కొడతారు. వారు పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లే పరిస్థితిని కల్పిస్తారు. ఇక తమదే రాజ్యం అన్నట్టుగా చెలరేగిపోవడం ప్రారంభిస్తారు. ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహార సరళి. ఫలానా పార్టీ మాత్రమే ఇలా చేస్తున్నదని నిర్దిష్టంగా నిందలు వేయడానికి వీల్లేదు. అయితే ఇలా తమ ప్రత్యర్థులను భయపెట్టడం, పరారయ్యేలా చేయడం అనేది ఒక నయా సంస్కృతిలాగా వేళ్ళూనుకుంటున్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి విష సంస్కృతి ప్రబలితే పర్యవసానాలు ఎలా ఉంటాయి? శాంతియుత వాతావరణం మళ్ళీ నెలకొనడం అనేది ఏనాటికైనా సాధ్యమవుతుందా? ఆలోచనాపరులను మదన పెట్టే ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు జవాబులను అన్వేషించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భయాలు, పరారీలు, ఇదేనా నయా సంస్కృతి? ఆధునిక సామాజిక వాతావరణం ప్రశాంతత మధ్య సాగటం లేదు. రాజకీయ విభేదాలు కేవలం విధానాల పునాదుల మీద మాత్రమే ఉంటాయి అనుకునే భావనలకు కాలం చెల్లుతోంది. రాజకీయ విభేదాలు వ్యక్తిగత వైషమ్యాలుగా, కక్షలుగా రూపుమార్చుకుంటున్నాయి. ఒకప్పట్లో రాజకీయ విభేదాలు కేవలం పార్టీల సిద్ధాంతాల మీద ఉండేవి. ఆయా సిద్ధాంతాలకు ప్రజల్లో ఉండే చెల్లుబాటు, నమ్మకం మీద మాత్రమే వారు అధికారంలోకి వచ్చేవారు. ఆ సిద్ధాంతాల మీదనే పోరాటాలు కూడా జరిగేవి. అలాంటి సిద్ధాంతాల బలం కలిగిన పార్టీలు ఇప్పటికీ ఒకటి రెండున్నాయి. కర్మేంటంటే వారు కూడా తమ మూలాలను మరచి నవతరం రాజకీయం మాత్రమే చేస్తున్నారు. కొత్తగా పుడుతున్న పార్టీలు సిద్ధాంత బలంతో కాకుండా అధికార దాహంతో వస్తున్నాయి. ఇది భయావహ పరిణామం. అధికారం కోసం మాత్రమే పుడుతున్న పార్టీలు అందుకోసం ఏ దారులైనా తొక్కవచ్చు, ఏమైనా చేయవచ్చు అనే ప్రమాణాలను స్థిరీకరించుకుంటున్నాయి. వెరసి సామాజిక వాతావరణం అతలాకుతలమవుతోంది. ఇలాంటి పోకడలు అచ్చంగా ఇప్పుడే పుట్టాయని చెప్పలేం. ఎప్పుడు పుట్టాయో ఇదమిత్తంగా తేల్చడమూ కష్టమే. చాప కింద నీరులాగా విస్తరిస్తూ పాలకుండలో విషపు చుక్కలాగా ఈ పోకడలు సామాజిక ప్రశాంతతను నాశనం చేసేశాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థిని భయపెట్టడం అనేది ఒక అలవాటుగా చేసుకుంది. ప్రత్యర్థులు కూడా మెచ్చుకునేలా పరిపాలన సాగించాలని తపన పడవలసిన స్థానంలో ప్రత్యర్థులు నోరెత్తడానికి అవకాశం ఇవ్వని పాలకులు తయారవుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మాత్రమే వేస్తున్న నింద కాదిది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన రోజుల్లో కూడా ఇలాంటి బరితెగింపు పోకడలు మనకి కనిపించాయి. అలాగని ఆయనే వీటికి ఆద్యుడు అనడానికి కూడా వీల్లేదు. ఎప్పటి నుంచో గ్రామీణ జీవనాన్ని ఛిద్రం చేసేస్తూ వచ్చిన ఒక రకమైన విష సంస్కృతికి ఇదంతా కూడా ఆధునిక ప్రజాస్వామిక రాజకీయ రూపం అని అర్థం చేసుకుని మనలో మనం దిగులు పడవలసిందే తప్ప మరో మార్గం లేదు. పైన చెప్పుకున్న ఆవేదన యావత్తు అచ్చంగా ఫ్యాక్షన్ ముఠా కక్షలు బలంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న వాతావరణం. మనకు తెలిసినంత వరకు ఫ్యాక్షన్ ప్రభావం బాగా రాజ్యమేలిన గ్రామాలలో బాంబులు విసురుకోవటం, కత్తులతో నరుక్కోవటం అనేది అలవాటుగా చలామణి అయ్యేది. ఏ సమయానికి ఏ ముఠా బలంగా ఉంటుందో వారి కత్తి పెత్తనమే సాగుతుండేది. రెండో ముఠా వారందరూ పరారీలో ఎక్కడెక్కడో అజ్ఞాతంగా బతుకుతూ ఉండేవారు. అలాగని మొదటి ముఠా నిశ్చింతగా ఉంటుందని కాదు. ఏ క్షణాన ఎటువైపు నుంచి తమ మీద దాడి జరుగుతుందో అనే భయం వారిలో కూడా ఉండేది. జీవితాలు నిత్యం భయానికి, పరారీకి మధ్య ఊగిసలాటలాగా మాత్రమే సాగుతుండేవి. ఇది ఫ్యాక్షన్ గ్రామాల వాతావరణం. ఫ్యాక్షన్లను రూపుమాపేశాం అని మనం అనుకున్నాం. ముఠా కక్షలు తొలగిపోయాయి అని కూడా చాటుకున్నాం. కత్తులు, వేట కొడవళ్లు, బాంబులు ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఇంటిలోనూ దాచుకునే వ్యక్తిగత సంపదలాగా ఉండటం లేదని సంతోషించాం. కానీ ఆ ఫ్యాక్షన్ సంస్కృతి మూలాలను మన సమాజంలో నుంచి
అధికార పీఠాన్ని కోరుకునే నాయకుల ఆలోచనల్లోంచి సమూలంగా తొలగించడంలో మనం విఫలమయ్యాం. ఫ్యాక్షన్ భూతం కొత్త వేషం వేసుకుంది. అది రాజకీయంతో భుజాల మీద చేతులు వేసుకుని చెట్టాపట్టాలుగా సాగుతూ స్నేహం చేస్తుంది. ఎటువైపు సందు దొరికితే అటువైపు విస్తరిస్తుంది. వైట్ కాలర్ ఫ్యాక్షన్ సమాజంలో ఒక కొత్త సంస్కృతిగా ఏర్పడుతోంది. నాగరిక సమాజం సిగ్గుపడవలసిన సంగతి ఇది. కానీ స్వార్థ సంకుచిత వైఖరులతో సాగిపోయే నాయకులు మాత్రం ఇలాంటి వైట్ కాలర్ ఫ్యాక్షన్ పోకడలకు పాదులు కట్టి పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విష సంస్కృతి చలామణిలో ఉంటే మాత్రమే తమకు మనుగడ ఉంటుందని వారు భావిస్తున్నారు. సమాజం అంతా ప్రశాంతంగా ఉంటే ప్రజల కోసం నిజంగానే పనిచేయాల్సి వస్తుంది. భయాల నయా ఫ్యాక్షన్ భూతం పడగ నీడలో సమాజాన్ని ఉంచినంత వరకు ప్రజల కోసం పనిచేయడం అనేది ద్వితీయ ప్రాధాన్యమవుతుంది. ఇలాంటి వ్యూహాత్మక కుట్రలు ఆధునిక సమాజాన్ని నడిపిస్తూ ఉండడం బాధాకరమైన పరిణామం. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ రోజున ఆ పార్టీ గెలుపు సంకేతాలు బయటకు వచ్చినప్పటి నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదృశ్యమయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిలో చాలా మంది మీద అప్పటికే కొన్ని కేసులున్నాయి. మిగిలిన వారు కొత్తగా తమ మీద కేసులు బనాయిస్తారని భయపడ్డారు. మొత్తానికి నాయకులైతే పరారయ్యారు. ఇలాంటి వారిలో మాచర్ల ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి కూడా ఒకరు. ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్లు, వివిధ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరుల మీద కేసులున్నాయి. రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు, కానీ ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. తెలుగుదేశం పరిపాలన ప్రారంభించిన తర్వాత గత 5 ఏళ్లలో తమను వేధించారని, తమను ఇబ్బంది పెట్టారని భావించిన ఒక్కొక్కరి మీద కేసులు పెట్టడం మొదలైంది. క్రియాశీల రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడం చాలా సులువు. వారు నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వివాదాలు వారి చుట్టూ ముసురుకోవడం వింత కాదు. కాబట్టి అందరి మీద కేసులు నమోదవుతున్నాయి. కేసుల భయంతో కొందరు ముందుగానే పరారైపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఆయన మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన ఆచూకీ మాత్రం ఇప్పటిదాకా తెలియడం లేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నించినందుకు కేసు నమోదైన వైసీపీ నేత దేవినేని అవినాష్ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి వెళ్తుండగా పోలీసులు ఆపి వెనక్కు పంపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అలాగని పరారు కాకుండా పౌర సమాజంలో ఉన్న నేతలందరూ నిర్భయంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. పరారీనే బెటర్ అనిపించేంత నిత్య భయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిన రోజుల్లో ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి సకల శాఖల మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులు అందరూ ముందస్తు బెయిల్ తీసుకుని తిరగగలుగుతున్నారు. వీరిని ఇప్పటికీ అరెస్టు భయం వెన్నాడుతూనే ఉంది. విచారణకు సహకరించడం లేదు అనే కారణాలు చూపైనా సరే వీరిని అరెస్టు చేసి జైల్లో పెడతారనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇది అచ్చంగా వేధింపుల వాతావరణం. ముందే చెప్పుకున్నట్టు కేవలం చంద్రబాబు నాయుడును నిందించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుగుదేశం వారిని కేసుల పేరిట అరెస్ట్ చేసి ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు అంతకంటే దారుణంగా తమ మీద కక్ష తీర్చుకుంటారు అనే భయంతోనే వీరందరూ సతమతమవుతున్నారు. పరారు కావడానికి కూడా వెనుకాడడం లేదు. ముందే చెప్పుకున్నట్టు ఈ విష సంస్కృతి జగన్ ప్రారంభించినది కూడా కాదు. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులలాగా చూడటం అనేది తెలియకుండానే మన నాయకుల మెదళ్లలోకి వచ్చేసింది. ఒకరిని చూసి ఒకరు వేధించే మార్గాల్లో డోసేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక తీరుగా వ్యవహరిస్తే రేపు మళ్లీ జగన్ చేతికి అధికారం వస్తే గనుక ఇదే తరహా భయపెట్టే వేధించే వ్యవహారాలు మరింతగా శృతి మించుతాయని మనం అనుకోవచ్చు. ఇదంతా వైట్ కాలర్ ఫ్యాక్షన్ అని ముందే చెప్పుకున్నట్లుగా ఆచరణలో అనేక నిదర్శనాలు మన కళ్ల ముందున్నాయి. ఇప్పుడు హత్యలు జరగటం లేదు. లెక్కకు మిక్కిలిగా కేసులు పెట్టి వ్యక్తిత్వ హననాలు మాత్రమే జరుగుతున్నాయి. వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లు కనిపించటం లేదు. విచ్చలవిడిగా ఐపీసీ సెక్షన్ల కింద నమోదవుతున్న కేసులో మాత్రమే ఆ పాత్ర పోషిస్తున్నాయి. బాంబులు వేయటం లేదు. పక్కాగా కేసుల్లో ఇరికించగల నిందలు మాత్రమే మోపబడుతున్నాయి. ఈ వ్యవహారాలను నయా ఫ్యాక్షన్ గా గుర్తించకుండా ఎలా ఉండగలం? భవిష్యత్తు సామాజిక ముఖ చిత్రాన్ని ఊహించుకోవాలంటేనే ప్రతి ఒక్కరిలోనూ ఒక భయాన్ని పుట్టించేటటువంటి ఈ విష వాతావరణం పరిష్కారం చంద్రబాబు నాయుడు నుంచి మనం ఆశించగలమా అనేది ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్న వేసుకోగానే చంద్రబాబు నాయుడు నుంచి మాత్రమే ఎందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పని చేసి ఉండవచ్చు కదా, పరిష్కారం చూపి ఉండవచ్చు కదా అనే అడ్డ సవాళ్లు కూడా ఎదురవుతాయి. కానీ చంద్రబాబు నుంచి పరిష్కారం ఆశించడానికి కారణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత.
ఇప్పుడు కనిపిస్తున్న విష సంస్కృతి ఇలాగే ప్రబలడం వలన భవిష్యత్తు రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఆయన చిటికలో ఊహించగలరు. పైగా తన రాజకీయ వారసుడిగా కొడుకు, ఆ తర్వాత మనవడు కూడా రాష్ట్ర రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్థానం సాగిస్తూ ఉండాలని కోరుకునే నాయకుడాయన. ఆయనకున్న అనుభవం రీత్యా పరిణతి కూడా ఎక్కువే ఉండాలి. అలాంటి వారి నుంచే మనం పరిష్కారాలు ఆశించగలం. ఈ పోకడలకు పరిష్కారం ఒకే ఒక్కటి, ఎక్కడో ఒక చోట వేధింపు రాజకీయాలు ఆగాలి. ఇప్పటిదాకా పెట్టిన కేసులు, తీసుకుంటున్న చర్యలు, విచారణలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇక మీదట ఆయన ప్రస్తుత ప్రభుత్వం కొంత సంయమనం పాటించాలి. అలాంటప్పుడు 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారినా సరే వారిలో కూడా కొంత వివేకం, వివేచన వస్తాయని మనం ఆశించవచ్చు. అలా కాకుండా ఒకరిని చూసి ఒకరు మరింతగా డోసేజీ పెంచుకుంటూ వేధింపులకు పాల్పడుతూ కేసులు పెడుతూ సాగుతూ ఉంటే ముందు ముందు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.